హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. గోదావరి నదీ తీరంలో ముక్కామల అని పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ మానసాదేవి గుడి అయితే ఉందండి. సకుటుంబంగా నాగుల్ని చూడాలంటే మనం ఈ గుడికి తప్పకుండా రావాలి. ముక్కామలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం. మనం ముక్కామల వెళ్ళే దారంతా కూడా అండి చాలా అందంగా ఉంటుందన్నమాట. పచ్చని పొలాలతో, అంటే గోదావరి జిల్లాలంటేనే అందంగా ఉంటాయి. ఆ రూట్ అంతా చూసుకుని మనమైతే ముక్కామల గుడి గురించి ఈరోజు అయితే తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. భీమవరం నుంచి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంచుమించుగా మనకి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే టైం పడుతుంది. తణుకు నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. జస్ట్ 12 కిలోమీటర్స్. వడలి నుంచి అయితే 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. తణుకు దగ్గర వడలి నుంచి అయితే ఈ రూట్ అది చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట వాతావరణం అంతా. మేమైతే రాజమండ్రి వెళ్ళామండి. వచ్చేటప్పుడు మనం అయితే కవర్ చేసుకుందాం అని చెప్పి, లొకేషన్ కోసం అని చెప్పి మ్యాప్లో అయితే సెట్ చేస్తే ఇలా ఒక ఊరు మధ్యలోంచి ఒక చిన్న రూట్ ఇచ్చింది అనమాట. యాక్చువల్గా అయితే మేము అటువైపు దాటి మళ్ళీ వంతిన దాటి రావాలన్నమాట. కానీ బైకే కాబట్టి వెళ్ళిపోతుందని చెప్పి దగ్గరగా ఉన్న రూట్ ఒకటి సజెస్ట్ చేసింది. ఆ రోడ్ అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉందండి. పంటకాలం పక్కన రోడ్ అనమాట. చాలా అంటే మట్టి రోడ్ అనమాట. ఒకవేళ వర్షం పడితే అయితే అస్సలు వెళ్ళాము. అందుకని ఎప్పుడైనా మ్యాప్ లొకేషన్స్ చూసుకునేటప్పుడు ఆ రూట్స్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి ముందుగా చెక్ చేసుకుని అయితే వెళ్ళండి. మేమైతే ముక్కామల వెళ్ళడం ఫస్ట్ టైం కదండి. ఫైనల్లీ చిన్న పంటకాలం రోడ్లోంచి గుడికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ముక్కామల టెంపుల్ అయితే శ్రీధర స్వామిచే ప్రతిష్ఠించబడిన ఒక పీఠం అండి. ఇక్కడ మనకి ముక్కామల క్షేత్రం గురించి ఒక బోర్డ్స్లా పెట్టి చెప్పారనమాట. ఇక్కడ ఏముందో ఒకసారి మనం చూద్దాం. శ్రీ వాసవి మాత అగ్ని ప్రవేశం అనంతరం బాలవైశ్యులు తమ పితృల అస్థికలు బ్రహ్మకుండ గోదావరిలో నిమజ్జనం చేసిన శ్రీ వైశ్య కాశీ క్షేత్రం ఈ ముక్కామల క్షేత్రం అని రాసి ఉందండి. అలాగే ఒక పక్కన ఉన్న బోర్డులో కూడా ఏముందో చదువుదాం. శ్రీ వాసవి మాత అగ్ని ప్రవేశం చేయు వరకు అష్టకాల భైరవులు దుష్ట శక్తుల ప్రభావం నుండి శ్రీ వాసవి మాతను కాచి రక్షించి అవతరించిన శ్రీ అష్టకాల భైరవ మహాక్షేత్రం శ్రీ ముక్కామల మహాక్షేత్రం. ముక్కామల పుణ్యక్షేత్రం గురించి ఫలకాలపై అలా రాసి ఉంచారండి. మనం వెళ్ళగానే వైట్ అండ్ గోల్డ్ కలర్లో మొత్తం గుడంతా ఆర్చ్లా కనిపిస్తుంది. ఒకవైపు అయితే మనకి ముందుగా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట విఘ్ననాయకుడు వినాయకుడు అయితే ఉంటాడు కదండి. మనం వెళ్ళినంటే మనకి ఎడమ చేతి వైపుగా వినాయకుల వారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే కుడి చేతి వైపుగా మనం లోపలికి వెళ్ళినట్లయితే మరొక అంతరాలయంలాగా ఒక గుడి అయితే కట్టుంటుందండి. ఇక్కడైతే ధ్వజస్తంభం చాలా నాగప్రతిష్ఠులు కనిపించినాయి అనమాట. మనం ఇలా లోపలికి వెళ్ళగానే హోమగుండాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. చాలా హోమగుండాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారు ఎవరున్నారా అని మేమైతే చూసాము. ఒక అద్దాల మండపంలా ఉందండి. లోపలికి వెళ్ళి చూస్తే
ప్రత్యంగి మాత ఇక్కడ కొలువై ఉన్నారనమాట. ఎవరైనా వారి మదిలోని కోరికలు తలుచుకొని ప్రత్యంగి మాతకు ఇక్కడ పూజలు చేసుకుంటే కనుక వాళ్ళకున్న దోషాలై తొలగి అమ్మవారి కరుణతో అంతా మంచి జరుగుతుందని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారండి. చూసారా, ఇక్కడ నాగశిలలైతే చాలానే దర్శనమిస్తూ ఉంటాయి. అంటే నాగసర్ప నివారణలు అంటే సర్పదోషాలు, కొంతమందికి పెళ్లి కాని వాళ్ళకి సంతానానికి సంబంధించి కొంతమందిని నాగప్రతిష్ఠ చేయమని చెప్తూ ఉంటారు కదండి. అలాగా నాగప్రతిష్ఠ చాలామంది ఇక్కడ చేశారనమాట. ఒకవేళ మనం కూడా చేసుకోవాలంటే ఇక్కడ నియమ నిబంధనలన్నీ కూడా మనకి గుడివారు చెప్తారు. ఇలా వెళ్ళగానే మనకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. వినాయకుని దేవాలయం పక్కనే అమ్మవారు విగ్రహం అయితే ఉంటుందండి. ఒక చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఎప్పుడూ వెలుగుతూ ఉండే ధుని అంటండి. ఇక్కడ ఎప్పుడు కూడా ధుని వెలుగుతూ ఉంటుందంట. అలాగే మనకి ఆర్చి దాటి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇలాగా మానసాదేవి తన యొక్క భర్త అయిన జగత్మహామునితో ఇక్కడ మనకైతే దర్శనమిస్తూ ఉంటారండి. తర్వాత మనం అలాగా ముందుకు వెళ్ళినట్లయితే శ్రీ మహంకాళి పోలేరమ్మవారు రుల దండతో ఉగ్ర రూపంలో అమ్మవారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ముక్కామల గురించి మరొక కథనం. కాశ్మీర రాజు ధర్మాంగదునికి పూర్వజన్మ శాపవశమున పుత్రుడుగా కలిగిన పాముని బ్రహ్మకుండ గోదావరిలో స్నానం చేయించగానే శాపం తొలగి నరరూపం వచ్చినందువలన శ్రీ ధర్మకుండ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ ముక్కామల మహాక్షేత్రం. మానసాదేవి జగత్మహాముని పక్కనే మనకి నవగ్రహ మండపం అయితే దర్శనమిస్తుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలన్నీ కూడా సతీ సమేతంగా మనకైతే దర్శనమిస్తాయంట. ఎప్పుడు కూడా మనం చూసినంత వరకు నవగ్రహాలే ఉంటాయి, కానీ ఇక్కడైతే సతీ సమేతంగా మనకైతే దర్శనమిస్తున్నారనమాట. తర్వాత మనం చూసినట్టయితే అండి ఇక్కడ ముఖ్యమైన గుడి ఏంటంటే శ్రీ మానసాదేవి గుడి అండి. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ మానసాదేవి గుడి. అమ్మవారి గుడి చుట్టూ కూడా ఇలాగా నాగశిలల ప్రతిష్ఠ అయితే జరిగిందండి. అలాగే మీరు అమ్మవారి గుడి చూసినట్టయితే మొత్తం ఒక పుట్టలాగా ఉండి పుట్టలోంచి నాగులు పైకి వస్తున్నట్టుగా, అలాగే పైన ఒక సర్పము మొత్తం అంతా కూడా మనకి చుట్టుకున్నట్టుగా చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మానసాదేవి ధ్యానం చేసినట్టు స్థల పురాణం చెప్తుంది కాబట్టి ఇక్కడ మానసాదేవికి గుడిని అయితే నిర్మించారండి. మనం ఇక్కడ గుడి నుంచి చూస్తున్నట్టయితే లోపల మనకి ఇంకొక మండపం ఉంటుంది, దానికి సంబంధించి గుడి అయితే ఆర్చిలా ఉంటుంది. మానసాదేవి దర్శనం మీరు కూడా చేసుకోండి. మానసాదేవి అటు ఇటు నాగులతో మనకైతే దర్శనమిస్తూ ఉంటారండి. ఈ పీఠం నిర్మించి చాలా సంవత్సరాలు అయిందండి. కాకపోతే చాలా పెద్ద గుడి, పల్లెటూరులో ఉండటం వల్ల కొంచెం మెయింటెనెన్స్ అది అయితే తగ్గిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడికి గనక వస్తే అండి మానసాదేవి సకుటుంబంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారనమాట. తన భర్త అలాగే మొత్తం పుత్రులతో ఇక్కడ దర్శనమిస్తారట. మేము వెళ్ళింది నాగుల చవితి రోజు కాబట్టి అండి, ఆ రోజు గుడి లోపల చూడగానే మంచి వైబ్రేషన్స్ అనమాట. ఇలా అడుగు పెట్టగానే ఒళ్ళు జలధరించింది. అసలు చాలా అంటే చాలా అందంగా ఉందనమాట. అసలు ఆ సర్పాలు కానీ అక్కడ పెట్టిన పూజ విధానం అన్నీ చూడగానే మనసు పులకరించింది అనమాట. మగవారైతే లోపలికి షర్ట్ వేసుకుని అయితే అస్సలు వెళ్ళకూడదండి. ఈ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒకవైపు వరాహిమాత, ఇంకొక వైపు రాజాశ్యామల మాతతో ఇక్కడ నాగ బాల త్రిపుర సుందరీ దేవి మనకైతే దర్శనమిస్తూ ఉంటారండి. మీరు చూసినట్టయితే మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా క్లోజ్లోనే ఉంటాయన్నమాట. నాగుల చవితి అలాగే షష్ఠి మహోత్సవాలు, కొన్ని నాగులకు సంబంధించిన ప్రత్యేకమైన తిథుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇందాక మనం మానసాదేవి సకుటుంబంగా వేయించేసి ఉన్న గుడి లోపలికి వెళ్ళాం కదండి. ఆ గుడి ముందైతే ఇలాగా ఒక పుట్ట అయితే కట్టబడి ఉంటుంది. ఇక్కడ కూడా నాగశిలలై ఉంటాయండి. నాగసర్ప దోషాలకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తూ ఉంటారండి. మేము వెళ్ళేసరికి కూడా అటువైపుగా ఒక హోమం జరుగుతుందన్నమాట. ఈ గుడికి ఎదురుగానే మనకి శ్రీ సరస్వతి సమేత చతుర్ముఖ బ్రహ్మ సన్నిధి ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక హోమగుండంలా ఉంటుందండి. మనకైతే చతుర్ముఖ బ్రహ్మవారు సరస్వతీ దేవితో అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఈ తలుపు కూడా వేసి ఉందనమాట. మేము వెళ్ళేసరికి ఒక ఆవిడ వచ్చి పర్లేదమ్మా తీసి వీడియో తీసుకోండి అని చెప్పారనమాట. అప్పుడైతే నేను ఇలా తీసి అమ్మవారి వీడియో అయితే తీసానండి. నార్మల్ డేస్లో అయితే వెళ్తే మొత్తం అంతా
క్లోజ్‌లో ఉంటదనమాట. మనం కటకటాల్లోంచి చూడాల్సినట్టుగానే ఉంటది. ఇప్పుడు మానసాదేవి గుడి కూడా ఓపెన్‌లో లేదు మేము వెళ్ళినప్పుడు. ఓన్లీ స కుటుంబ సమేతంగా ఉన్నారు కదండీ మానసాదేవి. ఆ గుడైతే తీసి ఉందనమాట. అక్కడి నుంచి మనం వెనక వైపుగా వస్తే ఇలా ఒక కోనేరు ఉందండి. కోనేరు చుట్టూ కూడా శివలింగాలు నాగశిలల ప్రతిష్టతోనే ఉన్నాయన్నమాట. మధ్యలో ఇలా వంతెనలా కట్టి మధ్యలో మళ్ళీ మనకి శివలింగ ప్రతిష్ఠ అయితే చేశారు. ఈ శివయ్య అయితే కోటి లింగేశ్వరుడు అంటండి. ఇక్కడ మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ శివయ్యే కాదు, చుట్టువైపులో ఉన్న శివలింగాలకి, నాగశిలలకి అన్నిటికి కూడా ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా పల్లెటూరు కాబట్టండి భక్తుల సంఖ్య అయితే చాలా తక్కువగానే ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అలాగే పీఠాధిపతులు వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది జనం పూజలవి జరుగుతూ ఉంటాయంట. మిగతా రోజుల్లో అయితే మనకి ఇలాగే ఉంటుంది. చెప్పాలంటే గుడి మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. కోనేరుకి ముందు అంటే మనం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ టాచ్ కాకుండా మనకి ఎదురుగా ఒక మండపం కనిపించింది కదండి. ఆ మండపంలోకైతే మనం ఇప్పుడు వెళ్ళాం. ఇక్కడైతే మనకి వాసవి మాత అయితే దర్శనమిస్తున్నారనమాట అండి. అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన మోక్షగుండం అని చెప్పి ఇక్కడైతే మనకి రాసి ఉందనమాట. ఈ మండపం అంతా కూడా మనకి శ్రీచక్రాలు అలాగే వివిధ రకాలైన అమ్మవార్లు చాలా చాలా రూపాల్లో అమ్మవార్లు మనకైతే దర్శనమిస్తూ ఉంటారండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఉంటారు. అలాగే కామధేను సన్నిధి అని చెప్పి ఇక్కడ మనకి ఉంటుంది. ఇక్కడ మనకి శ్రీచక్రంతో పాటు కామధేను కూడా దర్శనమిస్తుంది. కోరిన కోరికలను తీర్చే కామధేనుని మీరు కూడా దర్శనం చేసుకోండి. శ్రీ వల్లి దేవసేన సమేత తపో షణ్ముఖనేశ్వర సన్నిధి అని చెప్పి ఇక్కడ మనకు ఉందండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లి దేవసేన సమేతంగా మనకైతే దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఇక్కడ చాలా రకరకాల అమ్మవార్ల పేర్లతో అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసినట్టు అలా రకరకాల విగ్రహాలైతే మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారైతే బగలాముఖి అమ్మవారండి. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన మంత్రము అలాగే అమ్మవారి పేరు ఒక పక్కగా శిలాపలకాలపై రాసి ఉన్నాయన్నమాట. మొత్తం చాలా అంటే చాలా చాలా రకరకాల అమ్మవార్లు, ఎదురుగా శ్రీచక్రాలు. ఇక్కడ చెప్పుకోదగిన ఈ విగ్రహాన్ని చూడగానే తల నరికి చేతితో పట్టుకున్నట్టయితే ఉందండి. ఈ అమ్మవారిని చినమస్తాదేవి అని పిలుస్తారట. ఆవిడ ఆత్మార్పణం చేసుకున్నారంట. అందుకని చెప్పి ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహం కూడా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే చేతితో కొడవలి, ఒక చేతితో తల పట్టుకొని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైన విగ్రహం అంటే ఈవిడదేనండి. చినమస్తాదేవి అట ఈవిడి. ఆ రక్తం అంతా కూడా పడినట్టు కూడా మనకి కనిపిస్తుంది. మొత్తం మండపం అంతా కనుక చూసుకున్నట్లయితే ఈ మండపం అంతా 108 స్తంభాలతో నిర్మించబడిందంటండి. లోపల అంతా కూడా రకరకాల అమ్మవార్లు మనకైతే దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడైతే తారాదేవి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటున్నాము. అలాగా అమ్మవారు అలా వాటికి సంబంధించి తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఒక్కొక్క స్తంభం మీద రాసి ఉంటాయి అన్నమాట. పేరు, నక్షత్రము, ఏ పండు వేస్తే ఏంటి అని చెప్పి అన్నీ మనకైతే రాసి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే శ్రీ దక్షిణ కాశీ అని చెప్పి మనకి కాళీ అమ్మవారైతే దర్శనమిస్తున్నారనమాట. ఇలా మొత్తం చుట్టువైపులా అంతా కూడా వివిధ రూపాల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే మనకి అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తున్నారనమాట.
భువనేశ్వరి మాత అయితే మనకి దర్శనమిస్తున్నారండి. అలాగే కాత్యాయని దేవని రకరకాల అమ్మవార్లయితే ఇక్కడ మనకి దర్శనమిచ్చారండి. ముక్కాపల పుణ్యక్షేత్రం ముఖ్యంగా మానసాదేవి ధ్యానం చేసుకున్నందుకని చెప్పి ఇక్కడ ఈ పీఠం అయితే నిర్మించడం జరిగిందండి. అమ్మవారు కుమారులతోటి, భర్తతోటి సకుటుంబంగా కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం ఈ ముక్కామల పుణ్యక్షేత్రం. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, కాలసర్ప దోష నివారణలు, అలాగే పెళ్లి కాని వారికి ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయని, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పి నమ్మిన వారు ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఉంటారంటండి. ఆ పూజలు, హోమాలు అవి ఏమైనా చేసుకోవాలంటే వాటికి సంబంధించిన వివరాలు మనకి ఏమైనా తెలియాల్సి ఉంటే ఇక్కడ గుడివారిని సంప్రదిస్తే ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. చూసారు కదండి, ముక్కామల పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలన్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.